భారతదేశంలో తొలి పత్రికా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్నే కోర్టులో సవాలు చేసిన భారతీయుడు ఎవరో తెలుసా? ఆశ్చర్యకరంగా ఆయన రాజకీయ నాయకుడు కాదు, విప్లవకారుడు కాదు. భారత పునరుజ్జీవన పితామహుడిగా పేరు పొందిన రాజా రామ్మోహన్ రాయ్. మన దేశంలో పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A గురించే గుర్తు చేస్తారు. కానీ ఆ హక్కు కోసం పోరాటం 1950లో ప్రారంభం కాలేదు. దాదాపు 200 సంవత్సరాల క్రితమే బ్రిటిష్ పాలనలో ఒక భారతీయుడు అధికారాన్ని ప్రశ్నించిన సంవత్సరం 1823. ఆ సమయంలో తాత్కాలిక గవర్నర్ జనరల్ జాన్ ఆడమ్ ఒక కఠినమైన ప్రెస్ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక్క వార్తాపత్రిక కూడా ప్రచురించకూడదు. అంటే ప్రభుత్వానికి నచ్చితేనే పత్రిక ఉంటుంది, నచ్చకపోతే మూసివేయాల్సిందే. ఇది కేవలం ఒక చట్టం కాదు, భావ ప్రకటన స్వేచ్ఛపై వేసిన సంకెళ్ళు. అప్పుడు రంగంలోకి దిగారు రాజా రామ్మోహన్ రాయ్. ఆయన అప్పటికే మిరాట్ ఉల్ అక్బర్ అనే పర్షియన్ భాష పత్రికను నిర్వహిస్తున్నారు. ఈ చట్టాన్ని ఆయన అంగీకరించలేదు. నేరుగా కలకత్తా సుప్రీంకోర్టుకు వినతి పత్రం సమర్పించి బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు. అది కేవలం ఒక పిటిషన్ కాదు, భారత పత్రికా స్వేచ్ఛ చరిత్రలో తొలి న్యాయ పోరాటం. అయితే ఆయన పోరాటం వెంటనే విజయం సాధించలేదు. కానీ ప్రభుత్వ నిర్ణయంతో పత్రికను నడపడం కంటే తన మిరాట్ ఉల్ అక్బర్ పత్రికనే నిరసనగా మూసేశారు. అది ఒక స్పష్టమైన సందేశం: స్వేచ్ఛ లేకుండా పత్రికకు అర్థం లేదు. ఈ సంఘటనను చరిత్రకారులు భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ కోసం జరిగిన తొలి సంఘటిత నిరసనల్లో ఒకటిగా గుర్తిస్తారు. తరువాతి దశాబ్దాల్లో బాల గంగాధర్ తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ, గాంధీజీ ఇంకా అనేక మంది పత్రికలను ప్రజా ఉద్యమాలకు ఆయుధాలుగా మార్చారు. వలస పాలకులు పత్రికలను అణిచివేయాలని చూశారు. కానీ ప్రతి ఆంక్ష స్వేచ్ఛ కోసం మరో ఉద్యమానికి నాంది పలికింది. అందుకే ఈరోజు మన రాజ్యాంగం ఆర్టికల్ 19(1)A ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను హామీ ఇస్తోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, భారత రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ అనే పదం ప్రత్యేకంగా లేకపోయినా సుప్రీంకోర్టు అనేక తీర్పుల ద్వారా అది భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమని స్పష్టం చేసింది. అందుకే ఈ హక్కు మనకు ఎవరో బహుమతిగా ఇవ్వలేదు. దాని వెనుక వలస పాలనలోనే ప్రారంభమైన దీర్ఘ పోరాటం ఉంది. ఆ పోరాటానికి తొలి గొంతుకల్లో ఒకటి రాజా రామ్మోహన్ రాయ్. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా రాసే హక్కు ప్రజాస్వామ్యానికి ఊపిరి. ఆ ఊపిరి కోసం 2 శతాబ్దాల క్రితమే మొదటి పోరాటం మొదలైంది. ఆ చరిత్రను గుర్తు చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో భాగమే.